देवाये सततं नमः प्रकृते भद्राय नियता प्रणदाम मल्लिका 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 वरगप्रिये जय जय हे जय जय భక్తులు విచ్చేసి పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ ఆలయంలో ఆలయ కమిటీ ఏదైనా పని అనుకుంటే నిర్విఘ్నంగా వెంబడే నెరవేరుతుంది. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరుపుకుంటామండి. మొదటి రోజు విఘ్నేశ్వర సహస్ర మోదక గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. రెండవ రోజు చండీ హోమం, మూడవ రోజు మన్ని సూక్త హోమం, తర్వాత సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణం, తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దాదాపుగా 3 నుంచి 5 వేల మంది వచ్చి ఇక్కడ మరి అన్నప్రసాదం సేవిస్తుంటారు. అన్న సమారాధన కార్యక్రమంలో మరియు స్వామివారి కళ్యాణంలో హైకోర్టు కాలనీ పరిసర కాలనీ భక్తులు విరివిగా పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ట్రస్ట్ కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి గారు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు, సభ్యులు సింహారెడ్డి గారు, మరి వెంకటరమణ ప్రసాద్ గారు, మా కోశాధికారి గారు సత్యనారాయణమూర్తి గారు, మరి ఈయన ప్రసాదరావు గారు జాయింట్ సెక్రటరీ, ఆలయ దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. మా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బాదం శ్రీనివాస్ గారు, అందరి సమిష్టి కృషితోటి, అలాగే సులోచన రాణి గారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం రాలేదు గారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, మురళి గారు, వీరందరూ కూడా ఈ యొక్క స్వామివారి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆ యొక్క స్వామివారి అయితే నేను గత 7 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నాను. నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఎంతైతే సహాయ సహకారాలు అయితే నేను గత 7 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నాను. దాదాపు 2019 మార్చిలో ప్రతిష్ఠ అయితే నవంబర్ నుంచి ఆలయంలో అర్చకత్వం చేస్తున్నాను నేను. అయితే నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో పూజల్లో ఆలయ కమిటీ వారు ఎంతైతే వారి సహాయ సహకారం అందిస్తున్నారో, నేను చేసే ప్రతి పనిలో నా వెనకాల నుండి సహాయం అందించేది రాధమ్మ. ఇట్రా రాధమ్మ ఇక్కడ ఏంటంటే ఆలయం ఇంత శుభ్రంగా మెయింటైన్ చేసేది రాధమ్మ అనమాట. ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అమ్మాయికి కూడా ఉండాలని, కమిటీ వాళ్ళందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి, పరమేశ్వరి మాతకు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం, హైకోర్టు కాలనీ, వనస్థలిపురం రోడ్ నెంబర్ 1లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు 2019 ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజు ఆ స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అనతి కాలంలోనే ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పొందుతూ నేడు సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు చేసుకుంటోంది. ఆ దాంట్లో భాగంగా నిన్నటి రోజు స్వామివారికి శ్రీ సహస్రమద గణపతి హోమము, ఈ రోజు చండీ హోమము, రేపటి రోజున మణిసూక్త హోమము, ఆ తరువాత సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణము, ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అయితే ఇవి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ పంచమి నుండి మొదలుకొని సప్తమి వరకు కూడా జరిగే కార్యక్రమాలు. అయితే విరివిగా ప్రతి నిత్య కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే ప్రతి బుధవారము, శుక్రవారము, శనివారము స్వామివారికి అమ్మవారికి కూడా ఫలపంచామృతాభిషేకము, ఆ తర్వాత అలంకరణ. ఆ రోజు కూడా 3 రోజుల్లో కూడా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. అయితే ప్రతి శుక్రవారము కూడా మహిళా మండలి వారు దాదాపు ఒక 100 నుంచి 150 మంది మహిళామణులు కూడా వచ్చి ఇక్కడ లలితా సహస్రనామం, వివిధ స్తోత్ర పారాయణలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా విశేష కార్యక్రమానికి వచ్చినట్లయితే ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి అంటే ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఆ యొక్క స్వామివారికి చాలా ప్రీతి అయింది. కాబట్టి ప్రతి చవితి రోజు కూడా ఇక్కడ మా యొక్క వరసిద్ధి వినాయక స్వామివారు చాలా మహిమాన్వితులు. ఇక్కడ ఏమిటయ్యా అంటే ప్రతి సంకష్ట చతుర్థి కూడా ముఖ్యంగా మంగళవారంతో కూడిన సంకష్ట చతుర్థి అయితే ప్రాధాన్యం. అది కాకుండా ప్రతి సంకష్ట చతుర్థి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ముడుపు కట్టుకోవడం జరుగుతుంది. ముడుపు కట్టుకున్న తర్వాత ప్రతి నెల కూడా పొద్దునపూట స్వామివారికి అభిషేకము,
సాయంత్రం పూట మా గణపతి హోమం ప్రదోష సమయంలో తర్వాత మళ్ళీ అభిషేకం కూడా ఉంటుంది. అయితే ఎవరైతే ఇలా ముడుపు కట్టుకుని వారి కోరికలు అయితే 21, 11 లేదా 5 అలా కోరికలు నెరవేరుతున్నాయి వాళ్ళకి. అంటే 11 సంకష్టాలు, 21 సంకష్టాలు, 5 సంకష్టాలు. కొంతమందికి 15 రోజుల్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారం రోజుల్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం కానీ, విద్య కానీ, సంతానం కానీ, లేదా గృహప్రవేశ యోగం కానీ, ఎటువంటివైనా సరే వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అన్నమాట ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల. ఇదే విధంగా ఈ యొక్క సంవత్సరం నుంచి సంకల్పం చేసిందంటే వైశాఖ శుద్ధ పౌర్ణమికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మల్లెపూలతో పూజ జరుగుతుంది విశేషంగా అమ్మవారికి. ఈ సంవత్సరం నుంచి వైశాఖ ఏకాదశికి స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకోవడం జరిగింది. దానికి కూడా కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా వారి వంతు సహాయంగా, అలాగే వారి వంతు కార్యనిర్వహణలో పాల్గొని ఆ యొక్క స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ, రేపటి రోజున కళ్యాణము తర్వాత అన్నప్రసాదం కూడా కాలనీవాసులు, పరిసర కాలనీవాసులందరూ ఇచ్చేసి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఇవే మా ధన్యవాదాలు.